హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా నేను అక్షయ తృతీయ కదా, నేను అనుకున్నాను సుదర్శన్ ఏం అడగద్దు అనేసి. యాక్చువల్గా న్యూస్ పేపర్ వచ్చింది పొద్దున్నే, ఇంకా దాంట్లో యాడ్స్ ఉంటాయి కదా, దాన్ని చూసి బాబా ఈసారి ఫస్ట్ టైం నేను కొనుక్కోవట్లేదు ఏమి అక్షయ తృతీయకి అనేసి అన్నాను. అయ్యో గమ్ముకుంటూ బుజ్జి ఏం వద్దు కానీ గోల్డ్ రేట్ చాలా ఎక్కువగా ఉంది అనేసి అన్నాడు. సర్లే అనేసి గమ్ముగా అయిపోయి సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళిపోయారు రెడీ అయిపోయి. ఇంకా ఈవినింగ్ ఏమంటే ఫోన్ చేశాడు మా సుదర్శన్, అంటే ఇంకా బయలుదేరేసి వస్తా ఉన్నాడు ఆఫీస్ నుండి. ఏం బబ్బా అనేసి అంటే, బుజ్జి రెడీగా ఉండు మనం వెళ్దాము అన్నాడు. నాకు అర్థం కాలేదు, ఎక్కడికి బబ్బా అనేసి అన్నాను. ఎక్కడికో తెలీదా బుజ్జు అనేసి అన్నాడు. అర్థమైపోయింది నాకు. సరే బబ్బా కరెక్ట్గా ఆ టైంకి టెడ్డీ హ్యాపీ ఇద్దరు పడుకుంటా ఉన్నాను. నేను కొంచెం పడుకుందాం అనేసి పడుకోనని ఫోన్ చూసుకుంటున్నాను. ఇంతలో కాల్ వచ్చిందనమాట. ఎంత హ్యాపీ వేసేసిందో. గబా 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 స్నానం చేసేసుకున్నాను, రెడీ అయిపోయాను. ఇంకా సుదర్శన్ నేను ఇద్దరం కలిసి వెళ్ళాము. ఇంకా మా సుదర్శన్ నాకు చాలా పెద్ద గిఫ్ట్ కొనిచ్చాడు. ఎంత హ్యాపీ అనిపించిందో. పెద్ద గిఫ్ట్ అనేసి ఎందుకు అంటున్నానంటే, అస్సలు కొనుక్కోనేమో గోల్డే అనేసి అనుకొని గమ్ముగా అయిపోయేదాన్ని. వెళ్ళి కొనిచ్చాడు కదా మా సుదర్శన్, అందుకే చిన్నదైనా అది పెద్దదిగా అనిపిస్తుంది. సో కమింగ్ వ్లాగ్స్లో మీతో షేర్ చేసుకుంటాను అదేంటో. ఇంకా హ్యాపీకి స్విమ్మింగ్ క్లాస్ అయిపోయింది. దాని తర్వాత గబా అసలు టైమే లేదు తెలుసా. హ్యాపీకి యాక్చువల్గా స్కేటింగ్ క్లాస్ కూడా ఉంది. తర్వాత అది క్యాన్సిల్ చేసుకునేసి ఇంకా మేము బయలుదేరిపోతున్నాం. ఎక్కడికి అంటే డెంటల్ హాస్పిటల్కి వెళ్తున్నాము. రీసెంట్గానే టెడ్డీని సుదర్శన్ తీసుకెళ్ళాడు. బ్రేసెస్ కొంచెం ఎవ్రీ మంత్ వెళ్ళాలన్నమాట. బ్రేసెస్ కొంచెం టైట్ చేస్తూ ఉంటారు. సో అలా టైట్ చేయించుకొని వచ్చింది. అంత పాపం కోసేసుకుందనమాట. ఆ టైట్ అవ్వడంతో కొంచెం ఊడొచ్చింది. అది గుచ్చుకుంటా లోపలంతా చిగురు అంతా ఏమంటారు ఇన్ఫెక్షన్ లాగా అయిపోయింది. గుచ్చుకొని ఏం తినలేకపోవడం అట్లా. సో అందుకనేసి ఇంకా మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకున్నాము. డాక్టర్ ఆ రోజు ఎలాగో అవైలబుల్ ఉన్నారు, మళ్ళీ దొరకరు అనేసి చెప్పేసరికి గబా ఇంకా మేము వచ్చాము. 4:30కి బయలుదేరేసి వచ్చాం. 5కి అపాయింట్మెంట్. ఇంకా సుదర్శన్ వచ్చేసరికి 5:36 అయిపోతుంది అనేసి ఇంకా మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పాడు. అందుకే మేము ఇంకా ఆటో బుక్ చేసుకున్నాం. వీళ్ళకి ఆటోలో వెళ్ళాలంటే భలే ఇష్టము. సో అందుకే ఇంకా ఆటోలో వచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి అక్కడ డెంటల్ హాస్పిటల్ కిందనే సాయి ప్యాలెస్ అనేసి ఒక చిన్న హోటల్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ దాని ఉడిపి స్టైల్ ఉంటుంది అనమాట. అంతా క్వాలిటీ కనుక టేస్ట్ అంతా బాగుంటుంది. సో ఇంకా ఇక్కడికి వచ్చి ఏమైనా తినేసి వెళ్దాము అనుకున్నాం. ఎందుకంటే పాపం హ్యాపీ స్విమ్మింగ్ క్లాస్కి అయిన తర్వాత ఏదో ఒకటి తింటుంది, అసలు టైం లేదనమాట. అందుకనేసి గబగబా రెడీ అయిపోయి బయలుదేరి వచ్చేసాముగా. సో అనేసి ఇంకా ఇక్కడ కొనిస్తున్నాను వీళ్ళకి. ఇంకా చాలా వేడిగా ఉంది కదా, వీళ్ళకి వాటర్ మిలన్ జ్యూస్ కొనిద్దాము అనేసి అనుకున్నాను. వీళ్ళకి అసలు యాక్చువల్గా పావు బాజీ, ఇంకా వడాపావ్, పన్నీర్ మంచూరియా, సో అది కొనుక్కున్నారు. ఇంకా జ్యూస్ ఏమంటే తర్వాత ఇది తినేసి తాగుతామని చెప్పారు, కానీ వాళ్ళు ఫస్ట్ ఇచ్చేసారనమాట. ఇంకా జ్యూస్ తాగేసరికి వీళ్ళకి ఎక్కువ అయిపోయింది. మెయిన్గా పన్నీర్ ఎక్కువ అయిపోయింది. హ్యాపీకి తినలేకపోయింది ఎక్కువగా. ఇంకా నా కోసం ఏమంటే కాఫీ తెప్పించుకున్నాను. ఇంకొకటి ఏమంటే నాకు రీసెంట్గా అనిపించింది, ఒక దగ్గర మనకు ఫిల్టర్ కాఫీ అడుగుతాము, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా. సో ఆ స్ట్రాంగ్నెస్ అంత ఎక్కువ తాగలేము మనం ఉట్టి కాఫీ తాగేటప్పుడు. ఇలా ఏమైనా తింటూ తాగేసాము అనుకోండి, అంత స్ట్రాంగ్ అనిపించదు, ఇంకా మంచిగా భలే ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో ఈసారి ఎప్పుడైనా మీరు హోటల్స్కి వెళ్ళినప్పుడు స్ట్రాంగ్గా అనిపించినప్పుడు ఏమైనా తింటూ తాగండి. కాఫీ చాలా బాగుంటుంది. స్ట్రాంగ్ గా ఉంది, చేదుగా ఉంది అనేసి ఫీల్ ఉండదు అనమాట. ఇంకా సుదర్శన్ ఫోన్ చేశాడు, వచ్చేసాను బుజ్జి కార్ తీసుకుని వచ్చేదా అనేసి. ఇంకా వద్దులే బాబా వచ్చేసాం, మేము ఎందుకు మళ్ళీ కార్ అని చెప్పాను. సో ఆల్రెడీ సుదర్శన్ ఇంట్లో వచ్చేస్తున్నాడు. ఇంకా సుదర్శన్ కూడా ఇంటికి రాగా అని ఆకలేస్తున్నాను అనమాట. ఏం చేసావు బుజ్జు అని అడుగుతా ఉంటాడు. ఇంకా సుదర్శన్ కోసం అన్నము అవన్నీ కూడా ఇంకా లంచ్ ఎలాగో చేసుకుంటాంగా అలా చేసి పెట్టేసి వచ్చేసాను. సో తినేసాడంట. ఇంకా మేము వచ్చేసరికి ఇక్కడ పార్సల్ ఒక్కటి వచ్చి ఉండింది లెన్స్ కార్ట్ నుండి. I'm ready. స్లోగా అట్లే ఉంటది. ఏమిరా నువ్వు? సో ఏం చెప్పారా? ఏ చూపిరా. 2 కలిపి ఎంత బాబా? హ్యాపీ చూపి. కొంచెం ఆ ఫ్రేమ్ లావుగా ఉంది, దీని ఫ్రేమ్ సన్నగా. ఏం ఛాలెంజ్ ఏంటడ్డా? 3 మార్కర్ ఛాలెంజ్.
ఏమంటారా వీడు ఇట్లా కూర్చొని చేస్తున్నాడు? హ్యాపీ బీపీ 18 అవి 20 19 ఏ బాబా అదేమది నువ్వు నాకు వచ్చింది ఆ కలర్స్ కొంచెం డబ్బా కలర్స్ వచ్చాయి. వచ్చే కలర్ రెడ్ వచ్చి ఎంత బాగుంది. 15 14 13 12 11 10 9 8 స్లోగా చేయను స్లోగా. అవి అయిపోయాయి కలర్స్ ఆవుగట్టకుండా చేసే కలర్ వేస్ట్ అవుతుంది. ఎట్లా అదుగుతా ఇంకా టెడ్డీకి ఏమంటే ఐ సైట్ ఉంది, సో దానికోసం అని చెకప్ కి వెళ్ళారు. సో ఐ చెక్ చేసినప్పుడు కొంచెం సైట్ పెరిగిందంట. ఇంకా దాన్ని ఇంకా స్పెక్స్ మార్చాలిగా, సో దాన్ని ఆర్డర్ చేసేసి వస్తే ఒకటి మాత్రం ఆ రోజే తెచ్చేసుకున్నారు, ఇంకోటి మాత్రం ఆర్డర్ పెట్టేసి వచ్చేసరికి అది ఇంటికి వచ్చింది ఆ రోజు. ఇంకా ఇన్ని రోజులు వేసుకుని ఉండింది ఒకటి హ్యారీ పాటర్ అనేసి సిస్టమ్ అనేసి తెచ్చుకోండి. నాకు ఎందుకో ఆ స్పెక్స్ నచ్చేటివే కాదు, ఇప్పుడు తెచ్చుకుంది అవి బాగున్నాయి అనేసి అంటున్నాను. ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. సో ఆ రోజు ఏమంటే ఎగ్ సేమియా చేశాను, చాలా రోజులు అయిపోయింది ఎగ్ సేమియా చేసి. సో ఇంకా ఆ రోజు సుదర్శన్కి ఏమంటే సేమియా వద్దు అన్నాడు, అన్నము వాటర్ వేసుకొని తింటానన్నాడు. అందుకని ఇంకా ఓన్లీ 3 eggs తో మా ముగ్గురికి అన్నట్టుగా ఎగ్ సేమియా చేశాను. ఇంకా దానికి ఈ పిక్కెల్ ఏదైనా తింటాం అనుకోండి, ఎంత బాగుంది, చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది. ఇంకోటి ఏమంటే ఈ ఏప్రిల్ మంత్ వచ్చిందంటే చాలు నాకు సుదర్శన్కి గొడవలు ఉంటాయి. రోజు ప్రతి ఒక్క రోజు ఆర్గ్యూ చేసుకుంటూనే ఉంటాము. ఏమంటే గోల్డ్ విషయం అనమాట. గోల్డ్ దగ్గరికి వచ్చేస్తాం. ఏమంటే మ్యారేజ్ డే వస్తుంది, అక్షయ తృతీయ వస్తుంది, ఇంకా నేను ఏదో ఒకటి అడుగుతూ ఉంటాను. అదేంటో తెలియదు, కరెక్ట్గా ఈ టైంలోనే ఆ గోల్డ్ రేట్ కూడా పెరిగిపోతుంది. బాబా అది గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంటుంది, అయినా కొని బాబా నువ్వు ఇలాంటి దాంట్లోనే కదా కొనియాలి అనేసి అంటాను. ఇంకా అది కూడా పక్కన పెడితే గోల్డ్ గురించి ఇంకా ఏదో ఒకటి విషయం అయినా కానీ ఎందుకో ఒక రకంగా ఉంటాం అనమాట. మాకేమంటే మ్యారేజ్ డే దగ్గర పడతా ఉంది అంటే మాకు ఎట్లా అయిపోతుందంటే, పూజు నువ్వు ఎన్ని రోజులు అయ్యావు చెప్పు, నువ్వు నా దగ్గరకు వచ్చి సరే చాలు ఇంకా భరించింది అనేస్తాడు అనమాట మా సుదర్శన్. ఇంకా నేను కూడా నేను భరిస్తున్నాను బాబా అనేసి అంటుంటాను. ఇంకా ఇంతకు ముందంతా అయితే హారికకు ఫోన్ చేసి చెప్పుకునే వాళ్ళం, హారికమ్మ ఇంకా అంతే, ఇంకా మ్యారేజ్ డే వస్తా ఉంది, ఇంకా అప్పుడు డైవర్స్ తీసేసుకుంటాం మేము, అది ఇది అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంక ఇప్పుడు టెడ్డీ ఉందిగా, సో టెడ్డీతో అనమాట ఇప్పుడు అంతా చెప్పుకునేది. ఇంకా టెడ్డీ అయితే గమ్ముగా బబ్బా చెక్క అంటది, గమ్ముగా అయిపోతుంది. హ్యాపీ ఉందిగా, హ్యాపీ ఏమంటే నా సైడే మాట్లాడుతూ ఉంటుంది. బాబా నువ్వు ఫస్ట్ అమ్మకి గోల్డ్ కొని అనేసి అంటా ఉంటుంది, నా సైడే ఉంటుంది. ఇంకా ఏదైనా కానీ మంచిగా ఉండి సడన్ గా ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు అర్థమైపోతుంది నాకు బాబా మ్యారేజ్ డే దగ్గర పడతా ఉంది కదా, అందుకనేసి మన ఇద్దరికి ఇలాంటి గొడవలు అవుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి మనము అనేసి అంటుంటాను. ఇది గుర్తుందా, ఈ ఐ మాస్క్ అక్కడ మినిసోలో హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మమ్మీ వాళ్ళకి ఒకటనేసి మాకు ఒకటనేసి కొనుక్కొచ్చుకున్నామే, అది తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టున్నాను. ఏం పని లేదు, తీసుకొచ్చుకుని చల్లగా ఉండాలంట, వేడిగా ఉందంట ఇప్పుడు. సో అది పెట్టుకొని కూర్చొని టీవీ చూస్తున్నట్టు కూర్చొని ఉంది. దాంట్లో టీవీ ఏం కనిపించదు, చల్లగా ఉంటుంది. అది పడుకొని కూడా వేసుకోవచ్చు, ఆ కూర్చొని వేసుకుంటాం. బనానా చికెన్ రసం అన్నం, బనానా చికెన్ రసం చికెన్, రసం చికెన్, చికెన్ రసం రసం చికెన్ రసం. వీడికి నేను ఇంతవరకు ఎవరు గుర్తు చేశారు వాడికి? చిన్నవాడు కదా వాడు, వచ్చేస్తాం వాడికి, లాంగ్ వెళ్తాం. గ్రేట్ నాన్న వాడు, నువ్వు నేర్చుకోరా, ఈజీగానే ఉంది. చిన్న చిన్న పిల్లలు నేర్చుకుంటున్నారు, వాళ్ళకి ఎంత భయం నీకంటే. ఇంకా ఇప్పుడు హ్యాపీ ఏమంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో బ్యాలెన్స్ గా నేర్చుకుంటా ఉంది సేమ్ గా. ఇంకా వాళ్ళు ఫస్ట్ జాయిన్ అయిపోయారు కదా, అయినా కానీ వాళ్ళతోనే నేర్చుకుంటా ఉంది. ఇప్పుడు హ్యాండ్స్ ఏమంటే ఇలా రొటేట్ చేయడం అనమాట. ఇంత ముందు వరకు ఆ ప్యాడ్ ఒకటి ఉంది కదా, దాన్ని పట్టుకొని వెళ్ళేలాగా నేర్చుకున్నారు. ఇంకా ఇప్పుడు సార్ ఏమంటే ఇట్లా రొటేట్ చేయాలి అనేసి నేర్పిస్తున్నారు. సార్ మాత్రం చాలా బాగా నేర్పిస్తున్నారు. హ్యాండ్స్ రొటేట్ చేయమంటే అలాగే వచ్చేసింది. ఇంకా ఇవి చూసారా, మ్యాంగోవి సీడ్స్, అవి డ్రై చేస్తుందంట. తర్వాత తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ నాడుతుందంట అవి. సో అప్పటికి 2 మ్యాంగోస్ తినింది, అది ఎత్తి పెట్టుకొని ఉంది. అదేమంటే నేను అమెజాన్ ఫైన్స్ అనేసి అట్లాంటి వీడియోస్ తీస్తూ ఉంటాం కదా, ఈసారి ఏమంటే హ్యాపీ ఫైన్స్ అంటూ ఇలాంటివి ఏదైనా ఉంటాయి కదా, దాచిపెట్టుకొని ఉంటుంది తీసి. సో అలాంటి వీడియో ఒకటి చేయాలి అనేసి అనిపించింది.
ఇంకా ఇది ఒక రోజు సాటర్డే రోజు అనమాట. ఇంకా ఇంట్లోనే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళట్లేదు అనేసి. సుదర్శన్ ఇంక సాటర్డే సండేనే కుదురుతూ ఉంటుంది కదా ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే, ఇంకా ఆ రోజు సాటర్డే ఏమంటే ఫినిక్స్ మాల్కి వెళ్దాము అనేసి అనుకున్నాం. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ న్యూస్ పేపర్లో ఫినిక్స్ మాల్లో హెలో కిట్టి థీమ్తో అంత ఏదో ఒక థీమ్ పెడతా ఉంటారు హాలిడేస్లో, మెయిన్గా దసరాలో అలా. సో అలా ఫినిక్స్ మాల్లో హలో కిటీ థీమ్ పెట్టున్నారు అనేసి చెప్పేసరికి హ్యాపీకి వెళ్ళాలి అనేసి అడుగుతానే ఉండింది. ఇంకా మెయిన్గా గేమ్స్ ఆడాలి, హ్యామ్లీస్కి వెళ్ళాలి, ఏదేదో అడుగుతుంటుంది. మాల్కి వెళ్ళాలంటే భలే ఇష్టం. ఇంత ముందంతా మాల్కి వద్దు, మూవీస్కి వద్దు అంటా ఉండేది హ్యాపీ. ఇప్పుడు అంతా ఏమంటే అక్కడికే వెళ్ళాలి అనేసి అడగడం స్టార్ట్ చేసింది. ఇంకా హ్యాపీ డ్రెస్ భలే ఉంది కదా, కేపాప్ డ్రెస్ అంట. యాక్చువల్గా ఫస్ట్ క్రైలో కొన్ని నాకు వస్తూ ఉంటాయి నోటిఫికేషన్స్, ఆఫర్స్ ఉన్నప్పుడు అట్లా చెప్తూనే ఉంటాను కదా మీకు. సో అట్లా చూస్తే అది చాలా బాగుంది. ఇంకా లావెండర్ కలర్లో వీడికి డ్రెస్ లేదులే, బాగుంది అది చూపించాలి ఇద్దరికి. చూపిస్తే ఎలా హ్యాపీ ఎంత సర్ప్రైజ్ అయిపోయిందంటే, అమ్మ ఎంత బాగుందమ్మా అసలు, ఎంత అదేమది ఆ కేపాప్, అదే కొరియన్ సిరీస్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారనమాట వీడియోస్ వీళ్ళు. చెప్పాను కదా ఇంకోటి బ్లాక్ పింక్ అంటే ఇష్టం హ్యాపీకి, రెడీకి వచ్చేసి బీటీఎస్ అనే సిస్టమ్, ఇద్దరికి ఆపోజిట్గా ఉంటారు అనేసి చెప్తుంటాను కదా. సో అట్లా ఆ డ్రెస్ చూడగానే కావాలి అనేసి అనింది. సో అది ఇంకా ఆర్డర్ చేశాను నేను ఫస్ట్ క్రైలోనే. లింక్ ఉంటే మాత్రము డిస్క్రిప్షన్లో పెడతాను. ఒక్కొక్కసారి అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. నేను తీసుకున్నప్పుడు ఉంటుంది, తర్వాత అది వెంటనే అది ఎట్లా తెలియదు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతా ఉంటుంది మీతో షేర్ చేయాలి అనుకున్నప్పుడు. ఇంకా ఆ రోజు ఏమంటే ఈస్టర్, గుడ్ ఫ్రైడే ఇవన్నీ వచ్చాయి కదా. సో ఆ స్పెషల్స్ జరుగుతూనే ఉన్నాయన్నమాట ఒక వీక్ వరకు. ఇంకా అప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అనమాట. డోనట్స్ అంటే భలే ఇష్టం కదా వీళ్ళకి, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. సో అవి చూసుకుంటున్నారు ఏది కావాలి, ఏది తీసుకుందాము అనేసి. ఇంకా నెక్స్ట్ ఏమంటే సుదర్శన్ ఇప్పుడే తీసుకోవద్దురా, మళ్ళీ వద్దాం రండి అని చెప్పేసి మేమేమంటే కరెక్ట్గా లంచ్ టైంకి కొంచెం ముందుకు వెళ్ళాం. ఇంకా కొంచెం ఆకలిస్తా అలా ఉండింది. ఇంకా ఫినిక్స్ మాల్లో ఏం తినాలి అనిపించలేదు. పక్కనే నాగార్జున ఉంటుంది, మా ఫేవరెట్ రెస్టారెంట్ అనమాట, నెల్లూరు స్టైల్ ఉంటుంది అంతా. ఆ ఫుడ్ చాలా ఇష్టం మాకు. మెయిన్గా ఏమంటే వెజిటేరియన్ అంటే నాగార్జున అనే గుర్తుకొస్తుంది. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఎంత బిజీ ఉంటుందంటే అంత బిజీ, వెయిటింగ్ ఉంటుంది. చాలా మంది వెయిట్ చేశారు ఆ రోజు. ఇంకా దాన్ని చూసి మేము ఇంకెంతసేపు వెయిట్ చేయాలో అనుకున్నాం. 15 minutes అని చెప్పారు వాళ్ళు, కానీ వితిన్ 10 minutesలోనే మమ్మల్ని పిలిచారనమాట. ఇంకా సరే అప్పటి వరకు వెయిట్ చేస్తాను అనమాట. కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, అలా ఉండింది. సుదర్శన్ సేపు బయట వేరే దగ్గర కూర్చున్నాడు, వేరే ప్లేస్లో. సో తర్వాత మా పక్కన ఎవరో వెళ్ళిపోతే ఇంకా మా పక్కకు వచ్చి మళ్ళీ కూర్చున్నాడు. ఇంకా ఈ మిరపకాయలు అంటే నాకు భలే ఇష్టము, మజ్జిగ పులుసుతో చేస్తారు కదా అది. సో అదొకటి పెట్టుకున్నాను. ఇంకా గోంగూర పచ్చడి ఉంటే అది వేసుకుంటున్నాను, గోంగూర ఊరగాయ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పప్పుల పొడి ఉంటుంది, దాని తర్వాత వచ్చేసి ఆవకాయ కూడా ఉంది. అన్నీ పెట్టుకుంటున్నాను, కానీ నేను మీల్స్ ఆర్డర్ చేసుకోలేదు. సుదర్శన్ మీల్స్ ఆర్డర్ చేసుకున్నాడు. ఇంకా టెడ్డీకి హ్యాపీకి ఏమంటే బటర్ నాన్, ఇంకా పన్నీర్ బటర్ మసాలా అదేదో కావాలనేసి అంటే అది. ఇంకా ఇక్కడ వెజ్ పలావ్ కూడా చాలా బాగుంటుంది. నాకు వెజ్ పలావ్ ఇక్కడ, ఇంకా మటన్ పలావ్ చాలా బాగుంటుంది. నజ్జు వచ్చినప్పుడు నజ్జుతో కూడా వచ్చాము ఇక్కడికి నాగార్జునకి. అక్కడ నజ్జుకి అప్పుడు ఆ రోజు మటన్ పలావ్ ఆర్డర్ చేసాము, బాగా నచ్చింది నజ్జుకి. ఇంకా వెజ్లో తీసుకోవాలి అనుకుంటే ఇంకా నేను వెజ్ బిర్యానీ తీసుకుంటా ఉంటాను, వెజ్ పులావ్. సో ఇంకా ఇది వచ్చేసి టెడ్డీకి హ్యాపీకి అనేసి పన్నీర్ బటర్ మసాలా, ఇంకా అది బటర్ నాన్. ఇంకా సుదర్శన్ ఒక్కడే మీల్స్ తెప్పించుకుంటాడు కదా. ఇంకా ఆ మీల్స్ లో ఫస్ట్ ఏమంటే గీ వేసి అన్నంలో, వేడి అన్నంలో పప్పుల పొడి ఎంత ఎమ్మీగా ఉంటుందో. ఇంకా సుదర్శన్ మా ముగ్గురికి తినిపిస్తాడు ఆ పప్పుల పొడి అన్నం అంతా. మాగే సగం మేమే తినేస్తాము. ఇంకా పప్పు ఉంటుంది, ఇంకా బాగుంటుంది. సాంబార్ ఉంటుంది, అబ్బాబ్బా ఎందుకులేని నాకు నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి చెప్తుంటే. ఇంకా రసం కూడా చాలా బాగుంటుంది. అన్ని నెల్లూరు స్టైలే, అవి తింటుంటే నెల్లూరులో ఇలానే ఉంటుంది అనిపిస్తుంది అనమాట, అలా ఉంటుంది. మేము నెల్లూరు బస్ స్టాప్ లో తిన్నామన్నమాట ఇలాంటి ఫుడ్. మేము ప్రాజెక్ట్ వర్క్ కోసం అనేసి వెళ్లే వాళ్ళం నెల్లూరుకి. సో అలా నాకు బాగా తెలుసు అక్కడ టేస్ట్ అంతా. ఇంకా టెడ్డీవి న్యూ స్పెక్స్ చాలా బాగున్నాయి కదా. ఆ వైట్ ఫ్రేమ్ ఉండేది కొంచెం పెద్దగా ఉన్నాయి అనిపించింది, కానీ ఏ డ్రెస్ వేసుకున్నా అది మ్యాచ్ అయిపోతుంది. దానికంటే ముందు ఇంకొక బ్లూ కలర్ తెచ్చుకొని ఉంది, అది కూడా బాగుంది. కానీ దానికంటే నాకు ఇదే నచ్చింది, అదే చూసుకుంటా ఉంది ఇక్కడ. ఇది నేనే అప్పుడు నాకు ఫోటో పంపిస్తే, నేను ఇంట్లోనే ఉన్నాను, వీళ్ళు ముగ్గురు వెళ్ళున్నారు, ఫోటో పంపిస్తే ఇంకా ఇది బాగుందిరా తీసుకో అని చెప్పాను అనమాట. ఇంకా టెడ్డీకి కూడా భలే నచ్చాయంట. ఆ టైంలో సుదర్శన్కి నచ్చలేదంట, అదే చెప్తా ఉండింది. ఇంకా వెజ్ పులావ్ ఎక్కువ తినలేకపోయాను, ఇంకా మళ్ళీ పార్సల్ చేసుకున్నాను. ఇంకా అంతే, ఇప్పుడు అంతా ఖాళీ అయిపోయింది. ఇదంతా నిండిపోయి ఉన్నింది మేము వచ్చినప్పుడు, ఇప్పుడు అంతా అయిపోయింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నాము. ఇంకా కార్ పార్కింగ్ కొంచెం కష్టం అనమాట ఈ నాగార్జునలో. అందుకనే ఇంకా ఎలాగో ఫినిక్స్ మాల్కి వచ్చున్నాం కదా, కార్ అక్కడే పార్క్ చేస్తున్నాం, పక్కనే కదా అన్నట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. ఇంకా ఈ హెలో కిటీ థీమ్ ఏమంటే అప్పటికి ఇంకా చేస్తూ ఉన్నారు, ఇంకా రెడీ చేయలేదు కంప్లీట్గా. ఏమైనా ఆ రోజు ఈవినింగ్కి ఏమైనా రెడీ చేసేస్తారేమో, మేము అంతసేపు అక్కడ లేమన్నమాట. ఇంకా బయలుదేరిపోతాం కొంతసేపట్లో.
కొన్ని ఫొటోస్ తీసుకున్నాను వీళ్ళ దగ్గర. ఇంకా యాడ్స్ వేయడానికి సో అట్లా వాళ్ళు కూడా వీడియోస్ ఇంకా ఫొటోస్ అనేసి తీసుకుంటూ ఉన్నారు. నాకు తెలిసి ఆ రోజు ఈవినింగ్ కి రెడీ అయిపోతుంది మంచిగా, ఈవినింగ్ ఇంకా బాగుంటుంది ఫుల్ ఆఫ్ లైటింగ్స్ తో అనేసి అనిపించింది. ఇంకా టెడ్డీ కోఆర్డ్ సెట్ వచ్చేసి నేను నిన్న వ్లాగ్ లో డిస్క్రిప్షన్ లో పెట్టాను, ఒకటి ఆన్లైన్ వెబ్సైట్ అన్నమాట, సంస్కృతి హోమ్స్ అనేసి. అక్కడ మంచిగా ఉంటాయి, ఒక్కొక్కసారి మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి. 999 ఉండేది కూడా 699, 599 ఆ రేట్లో మనకి వచ్చేస్తుంది అనమాట. సో అలా తీసి పెడతా ఉంటాను ఎప్పుడైనా తక్కువ ఉన్నప్పుడు. ఒక్కొక్కసారి ఏమంటే మంచిగా ఉంది అన్నప్పుడు ఇంకా అలా తీసేసుకుంటూ ఉంటాను. ఇంకా బెంగళూరు అంతా ఖాళీగా అయిపోయింది, అసలు ట్రాఫికే లేదు. నార్మల్గా మేము సాటర్డే సండేస్ ఫినిక్స్ మాల్కి రావాలంటే కొంచెం భయపడతాం, తొందరగానే వెళ్ళిపోవడము అలా చేస్తాం. ఎందుకంటే ఎంత ట్రాఫిక్ ఉంటుంది తెలుసా, రోడ్ మీదే అట్లే ఉండిపోవాలి. ఇంకా కార్ పార్కింగ్ కూడా అసలు ప్లేస్ ఉండక పక్కనే విఆర్ మాల్ ఉంటే దాంట్లో పెట్టుకోండి అనేసి అంటారు, మళ్ళీ దానికి వెళ్ళాలి. సో అంత హంగామా జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి అలా ఏం లేదు, నార్మల్ గానే ఉంది. అందరూ నేటివ్ ప్లేసెస్ కంటూ ఇంకా ట్రిప్స్ కంటూ అలా వెళ్తుంటారు కదా, సో అట్లా ఎవరు లేరు అనిపించింది. ఇంకా ఇక్కడికి ఏమంటే హ్యామ్లీస్ కావాలి, హ్యామ్లీస్కి వెళ్ళాలి, అక్కడ ఏదైనా టాయ్స్ తీసుకోవాలి అనేది స్టార్ట్ చేశారు. నేనైతే ఈసారి టాయ్స్ అయితే ఒప్పుకోలేదు, సాఫ్ట్ టాయ్స్ ఆ బెడ్ అంతా అవే ఉన్నాయన్నమాట, వద్దని చెప్పాను. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ అది మిర్రర్ మేజ్ అనేసి, ఇంతకుముందు నేను టెడ్డీ హ్యాపీ వెళ్ళున్నాము. లోపలంతా ఎలా అంటే ఫుల్ మిర్రర్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అయిపోతాం ఎటు వెళ్ళాలి అనేది, తప్పిపోతాం అనమాట, భయం కూడా వేస్తుంది ఒక్కొక్కసారి. సో అలా ఉంటుంది. ఇంకా సుదర్శన్ లాస్ట్ టైం రాలేదు, మేము ముగ్గురం వెళ్ళాం. సో ఇప్పుడేమంటే సుదర్శన్తో వెళ్ళాలంట. కరెక్ట్ గా 1 year అయింది అనుకుంటాను దీంట్లో వెళ్ళి. ఇప్పుడు సుదర్శన్తో వెళ్తున్నారు వీళ్ళు. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు, ఎక్స్పీరియన్స్ అయ్యారుగా. ఇంక సుదర్శన్ భయపెడుతున్నారు అనమాట, బాబా జాగ్రత్త, నాతోనే రా, లేకపోతే నువ్వు తప్పిపోతావు అనేసి అంటా ఉంది హ్యాపీ అక్కడ. ఇంకా వెళ్లే ముందు సైన్ కూడా పెట్టించుకుంటారు, ఒకవేళ తప్పిపోతే ఏం కాకూడదు అన్నట్టుగా, జస్ట్ ఊరికే కిడ్డింగ్ అనమాట. బట్ వాళ్ళు సీరియస్ గానే సైన్ చేయించుకుంటారు. ఇంకా వాళ్ళు లోపలికి వెళ్ళి వచ్చేసరికి ఒక 10 minutes లో వచ్చేస్తారు. సో వెళ్ళేసరికి నేను ఇదంతా ఎక్స్ప్లోర్ చేద్దాము అనేసి అనిపించింది. ఏమంటే ఈసారి హ్యామ్లీస్ లో ఎంత ఇంప్రూవ్ చేశారంటే అంత మంచిగా డెవలప్ చేస్తున్నారు. ఎట్లా అంటే దీంట్లో పిల్లలకి ఏదైనా ఏమంటారు కల్చరల్ యాక్టివిటీ, ఏదైనా డ్రాయింగ్ అంటూ సో అలా పెట్టున్నారు. వాళ్ళకి మళ్ళీ కాంపిటీషన్స్ అన్నట్టుగా కొన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను అసలు ఒకటైతే షాక్ అయిపోయాను చూసి, క్యారెట్ లెన్ స్టోర్ చిన్నది స్టాల్ ఇక్కడ పెట్టారు పిల్లల కోసము. సో అన్ని కిడ్స్ కి సంబంధించినవే ఉన్నాయన్నమాట. ఒరే ఇక్కడ కూడా వదలడం లేదా అనేసి అనిపించింది, ఎంతెంత క్యూట్ గా బాలే ఉన్నాయి అన్ని. ఇంకా ఇక్కడ చూసారా క్లోతింగ్ స్టోర్ కూడా పెట్టారు, మంచి బ్రాండ్స్ పెట్టున్నారు పిల్లలకి కావాల్సినవి. ఇంకా ఇలాంటి గేమ్స్ అన్ని ఏమంటే టైమ్ జోన్ లో అట్లా ఉంటుంది, దానికంటే సపరేట్ గా దాంట్లో ఆడుకుంటారు కదా. కానీ హ్యామ్లీస్ లోనే ఇప్పుడు పెట్టేశారు, ముందు ఇదంతా లేదు. తర్వాత క్యాండీస్, ఇగో ఇది ఈ చాక్లెట్స్ కోసము అడుగుతా ఉంటారు వీళ్ళు ఏదో కావాలి అన్నట్టుగా బయట వెళ్ళినప్పుడు. సో అవన్నీ ఇంకా ఇప్పుడు ఇక్కడే అవైలబుల్ అనమాట. కానీ ఇక్కడ ఏం తీసుకోలేదు. ఇంకా వీళ్ళు వచ్చారు, సుదర్శన్ భయపడ్డాడంట లోపల, హ్యాపీ మాట వినలేదంట, హ్యాపీ వెనకాల రమ్మంటే ఇక్కడ హ్యాపీ కోపం వచ్చేస్తా ఉంది పాపం. సో అంతే, హ్యామ్లీస్ తో అయిపోయింది. ఇంకా బయలుదేరిపోతున్నాం బయటికి. ఇంకా వెళ్ళిపోతున్నాం కదా అంటే అన్ని మర్చిపోతారు ఏమైనా కానీ, ఇగో ఈ డోనట్స్ మాత్రం మర్చిపోరు. డోనట్స్ అంటే ఎంత ఇష్టమో టెడ్డీకి అయితే చాలా ఇష్టం, టెడ్డీయే గుర్తు చేస్తా ఉంటుంది. ఫైనల్ గా డోనట్స్ తీసేసుకున్నారు. సో అంతే, ఇంకా మేము ఈవినింగ్ వరకు అలా ఉండలేదన్నమాట, వెళ్ళిపోదాం అనిపించింది. ఇంకా సుదర్శన్కి అయితే కాల్స్ వస్తున్నాయి, ఏమన్నా టీటీ ఆడడానికి ఫ్రెండ్స్ పిలుస్తున్నారు ఇంకా ఎంతసేపు అనేసి. సో ఇంకా వెళ్ళగానే ఇంకా టీటీకి వెళ్తాడు. ఇంకా సరే అనేసి ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట. ఇంకా వర్షం పడేలాగా కూడా ఉంది, ఇంకెందుకులే ఏం లేదు కదా, ఇంకా ఉండే కొద్దికి ఇంకేదో ఒకటి ఖర్చులే ఉంటుంది కానీ ఇంకా టైం వేస్ట్. సో ఇది మాత్రం ఈవినింగ్ చూడాలి అనిపించింది, హెలో కిటీ థీమ్. మీరు ఒకవేళ వెళ్తే చూడండి, చాలా బాగుంటుంది, పిల్లలకి ఫొటోస్ తీసుకోవడానికి అట్లా బాగుంటుంది. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.